యా చూడండి ట్రాన్స్క్రిప్షన్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ఈ 10.5 టాపిక్ ఇది. ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఓన్లీ వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ కాపింగ్ ఇంటూ ఆర్ఎన్ఏ. అంటే ఏంది, డిఎన్ఏలో మనకు 2 స్ట్రాండ్స్ అనేటివి ఇన్వాల్వ్ అవ్వవు ట్రాన్స్క్రిప్షన్లో. ఓకే, ఓన్లీ వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ మాత్రమే. సో ఆప్షన్లో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆస్కారం ఉంది. ఒక 2 స్ట్రాండ్స్ కాదు, ఓన్లీ వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ కాపింగ్ ఇంటూ ఆర్ఎన్ఏ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటరీ. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ, దీనికి ఇంకో పేరు ఏంటంటే రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అంటారు. సో ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అన్న రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అన్న రెండు ఒకటే, రైట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అనేది దేనికి వర్తిస్తుంది అనేది ఇక్కడ పాయింట్. చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ దేనికి వర్తిస్తుంది అంటే మనకు డిఎన్ఏ తీసుకుందాం. డిఎన్ఏలో మనకు ఏ అడినైన్ ఈజ్ కాంప్లిమెంటరీ టు థైమిన్, గ్వానోసిన్ ఈజ్ కాంప్లిమెంటరీ టు సైటోసిన్ కదా. అంటే ఇది డిఎన్ఏలో మనకు కాంప్లిమెంటారిటీ కనబడుతుంది. అట్లాగే మనకు డిఎన్ఏ నుంచి మనకేం తయారవుతుంది, ఆర్ఎన్ఏ అంటే ఎంఆర్ఎన్ఏ తయారయ్యేటప్పుడు దాన్ని ఏమంటారు, ట్రాన్స్క్రిప్షన్ అంటారు కదా. ఆ ట్రాన్స్క్రిప్షన్లో మనకు అడినైన్కి బదులుగా ఏమి కాంప్లిమెంట్ అవుతుందంటే యురాసిల్ అనేది కాంప్లిమెంటారిటీ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఎడినోసిన్ ఈజ్ నాట్ కాంప్లిమెంటరీ టు ది థైమిన్ ఇన్ ఆర్ఎన్ఏ, అంటే ట్రాన్స్క్రిప్షన్ టైంలో. సో కేవలం ఎడినైన్ ఈజ్ కాంప్లిమెంటరీ టు యురాసిల్ ఇన్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ ఎందుకు అంటున్నారంటే ఇక్కడ మనకు ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో జరుగుతుంది, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏగా తయారయ్యేటప్పుడు, రైట్. సో అందుకే ఏ ఈజ్ నాట్ కాంప్లిమెంటరీ టు చూడండి, ఏ ఈజ్ కాంప్లిమెంటరీ టు టీ అన్నాడు కదా, ఇది కాదని చెప్తాడు. దేనికి వర్తించదు, దీనికి వర్తించదు అనమాట. ఎక్కడంటే ఇది డిఎన్ఏను ట్రాన్స్క్రిప్షన్లో చేస్తున్న సమయంలో మాత్రమే. ఓకే, సో అప్పుడు ఎడినైన్కి యురాసిల్ అనేది కాంప్లిమెంటారిటీ ఉంటుంది. సో ఇది ఎందుకంటే దీనికి ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అనేది వర్తిస్తుంది కదా. చూడండి, డిఎన్ఏలో దీనికి వర్తిస్తుంది, ఆర్ఎన్ఏలో మాత్రం ఏకి టీకి వర్తించదు, ఏకి యూకి వర్తిస్తుంది అనమాట. సో కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి డిఎన్ఏకి మాత్రమే, ఆర్ఎన్ఏ కాదు. నెక్స్ట్ డిఎన్ఏ రెప్లికేషన్లో మనకు ఏ ఈజ్ కాంప్లిమెంటరీ టు టీ అనేది వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ రూల్ ఆఫ్ కాంప్లిమెంటరీ వర్తించినట్టే. సో ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్లో ఏ ఈజ్ కాంప్లిమెంటరీ టు యురాసిల్, సో ఇక్కడ వర్తిస్తుంది కదా, ఏది రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ. ఓకే, ఇక్కడ ఓకే. తర్వాత ఎంఆర్ఎన్ఏ నుంచి ట్రాన్స్లేషన్ జరుగుతుంది కదా మనకు. సో ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ జరుగుతుంది కదా, జరుగుతున్నప్పుడు సో ఏ ఈజ్ కాంప్లిమెంటరీ టు యురాసిల్ వర్తిస్తుంది, ఇక్కడ కూడా రూల్ ఆఫ్ కాంప్లిమెంటరీ కూడా వర్తిస్తుంది అని చెప్తాను. కానీ ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఏంటంటే అడినైన్ ఈజ్ కాంప్లిమెంటరీ టు థైమిన్, దీనికి బదులుగా ఏ ఈజ్ కాంప్లిమెంటరీ టు యురాసిల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మనకు థైమిన్కి ఇంకొక కెమికల్ ఫార్ములా ఉంది, ఏది 5-మిథైల్ యురాసిల్. 5-మిథైల్ యురాసిల్ అన్న థైమిన్ అన్న రెండో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ హాల్లో ఏ అడినైన్ ఈజ్ కాంప్లిమెంటరీ టు 5-మిథైల్ యురాసిల్ అన్నా కరెక్టే, అడినైన్ ఈజ్ కాంప్లిమెంటరీ టు థైమిన్ అన్నా కూడా రెండో కరెక్టే. నెక్స్ట్ రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అనేది కంట్రోల్స్ ది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ను, ఓకే, కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎక్సెప్ట్ ఏ ఈజ్ అంటే వాడు ఏమంటాడు సెంటెన్స్లో అనమాట, రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అనేది కంట్రోల్ చేస్తుంది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో అన్నిటినీ, కానీ ఎక్సెప్ట్ ఒక దాన్ని చేయలేదు ట్రాన్స్క్రిప్షన్. లేదంటే ఎడినైన్ అనేది థైమిన్కి చేయాలా, కానీ ఎడినైన్ అనేది యురాసిల్కి చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ థైమిన్ అని చెప్పి చెప్తున్నాడు అంతే. అంటే ఇక్కడ లేదని కాదు అర్థం, కాంప్లిమెంటారిటీ ఉంది కానీ చెబుతున్నాడు అట్లా. డిఎన్ఏలో జరిగినట్టుగా ఎడినైన్ ఈజ్ కాంప్లిమెంటరీ టు టీ అనేది ఇది కాంప్లిమెంటారిటీ కరెక్టే, ఇది డిఎన్ఏలో. కానీ ఆర్ఎన్ఏలో మాత్రం కాంప్లిమెంటారిటీ ఉంది. దేని మధ్యన అంటే ఏ ఈజ్ కాంప్లిమెంటరీ టు యురాసిల్ అని చెప్తున్నాడు. ఉంది కానీ యురాసిల్ థైమిన్కి బదులు యురాసిల్కి ఉందని చెప్తున్నాడు, అంతే, ఏం లేదు ఇక్కడ. ఓకే, అంత పెద్ద కాంప్లికేటెడ్ పాయింట్ అయితే కాదు ఇది. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో ఓన్లీ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటాడు టెక్స్ట్ బుక్లో. తర్వాత మరియు ఓన్లీ వన్ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కాపీ టు ఆర్ఎన్ఏ, 2 స్టాండ్స్ కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది,
ఏంటిది ఓన్లీ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అన్నాడు, తర్వాత ఓన్లీ వన్ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కాపీ ఇంటూ ఆర్ఎన్ఏ అన్నప్పుడు వాడు ఏ భాషలో చెప్తున్నా అంటే మనకు ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ కదా, డిఎన్ఏలో ఏదో ఒక చిన్న భాగాన్ని మనం ఏమంటాం, ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. దీన్ని ఏమని చదువుకున్నాం మనం, జీన్ అని చదువుకున్నాం. దీన్నే ఇంకో పేరు ఏమంటారు, సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటే ఎందుకు అంటారు అంటే డిఎన్ఏలో ఒక భాగం కాబట్టి సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటున్నారు. కాబట్టి దీనికి ఇంకో పేరు ఏంది, జీన్ అంటున్నారు కదా. సరే, ఇది ట్రాన్స్క్రిప్షన్లో పాల్గొంటుంది. ఇంకోటి ఏం పాల్గొంటుందంట, ఓన్లీ వన్ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కాపీ ఇంటూ ఆర్ఎన్ఏ అంటున్నాడు. ఇది ఉపయోగించినప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తున్నాడు అనేది మాకు డౌట్ వస్తుంది టెక్స్ట్ బుక్లో. ఎట్లా అంటే జీన్ రూపంలో ఉన్నప్పుడు మనకు డిఎన్ఏలో 2 స్టాండ్స్ చూపిస్తాయి. దీంట్లో ఏదో ఒక స్టాండ్ మాత్రమే బయటకు వచ్చి టెంపరీ స్టాండ్గా యాక్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ ఓన్లీ వన్ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కాపీ టు ఆర్ఎన్ఏ. ఇప్పుడు ఈ డిఎన్ఏ స్టాండ్, టెంపరీ స్టాండ్ అనేది మనకి ఏమవుతుంది, ఎంఆర్ఎన్ఏగా తయారై బయటకు వస్తుంది. ఇది డిఎన్ఏ లేండి, రైట్. ఓకే, అట్లా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కొంచెం కాంప్లికేషన్ అవుతుంది. సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటే దీని నుంచి ఒక స్టాండ్ బయటకు వస్తుంది కాబట్టి టెక్స్ట్ బుక్లో ఓన్లీ వన్ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కాపీ ఇంటూ ఆర్ఎన్ఏ అన్నాడు. సో ఇది డిఎన్ఏనే, ఇది మాత్రం ఆర్ఎన్ఏ ఇట్లా బయటకు వచ్చేది, రైట్. నెక్స్ట్ మనకి ఏమంటున్నాడు అంటే సైంటిస్ట్, కాంప్లిమెంటారిటీ అంటే ఐడెంటికల్ కాదు అంటున్నాడు. అంటే ఈ 2 పదాలు వేరు వేరు అంటున్నాడు. సో కాంప్లిమెంటారిటీ అంటే ఏంది, ఎడినైన్ ఈజ్ కాంప్లిమెంటెడ్ టు థైమిన్, గ్వాయినోసిన్ ఈజ్ కాంప్లిమెంటెడ్ టు సైటోసిన్, ఏటీజీసీ అట్లా, ఇది కాంప్లిమెంటారిటీ. సో ఇది కాంప్లిమెంటారిటీ అంటారు ఈ విధంగా వస్తే కదా. మరి ఐడెంటికల్ అంటే ఏంది, చూడండి పైన స్టాండ్ ఎలా ఉంది, ఏటీసీజీటీఏ ఉంది, కింద కూడా ఏటీజీసీ ఉంది. మనము ఇప్పుడు కౌల పిల్లలు అనుకో ఎలా ఉంటాం, ఐడెంటికల్గా ఉన్నారా అంటాం, అంతే కదా. అది ఐడెంటికల్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, పైన ఎలా ఉందో కింద ఎలా ఉంటే దాన్ని ఐడెంటికల్ అంటారు. కానీ దీనికి ఇది సరైనది, దీనికి ఇది సరైనది అన్నప్పుడు కాంప్లిమెంటారిటీ అంటాం. సో కాబట్టి కాంప్లిమెంటారిటీ, ఐడెంటికల్ అనేది 2 పదాలు సేమ్ కాదని చెప్పేసి మనకి ఇక్కడ బుక్లో సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. చూడండి, ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో మనకి ఇప్పుడు జరిగిందల్లా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ చూడండి, ఓన్లీ వన్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అన్నాడు. మరి తర్వాత ఓన్లీ వన్ ఆఫ్ ద స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ ఇది ఈజ్ కాపీ ఇంటూ ఆర్ఎన్ఏ అన్నాడు. ఇదంతా ఓకే అయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక రీజన్ ఉంది. ఈ రీజన్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏదంటే పేజ్ నెంబర్ 190 అనమాట. పేజ్ నెంబర్ 190 చూద్దాం దీంట్లో ఏం కాన్సెప్ట్ ఉందనేది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు డిఎన్ఏ ఉంది. డిఎన్ఏలో ఎన్ని స్టాండ్స్ ఉన్నాయి, 2 స్టాండ్స్ ఉన్నాయి. 2 స్టాండ్స్ ఉన్నప్పుడు ఈ డిఎన్ఏ నుంచి మనకు ఎంఆర్ఎన్ఏగా మారేటప్పుడు ఈ ఒక్క స్టాండ్ మాత్రమే బయటకు వచ్చేస్తుంది, మిగతా స్టాండ్ మాత్రం దీంట్లో పాల్గొనదు అంటున్నాడు. ఎందుకు 2 స్టాండ్స్ పాల్గొనాలి కదా, ఒక్క స్టాండే ఎందుకు ట్రాన్స్క్రిప్షన్లో పాల్గొనాలా, 2 చేయొచ్చు కదా అనేది మనకు డౌట్ వచ్చింది. కానీ సైంటిస్ట్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చినాడంటే, చూడండి ఫస్ట్ రీజన్ ఎలా ఇచ్చినాడంటే, డిఎన్ఏ నుంచి వచ్చిన స్టాండ్ టెంప్లేట్ స్టాండ్ 5' to 3', ఇదంతా సోది, మనకు అంతా ఆల్రెడీ నేను వీడియోస్ చెప్పేసినాను. బట్ నేను మెయిన్ రీజన్ చెప్తాండి. ఇప్పుడు ఇది టెంప్లేట్ స్టాండ్ పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. అంటే డిఎన్ఏ నుంచి వచ్చిన స్టాండ్స్ ఈ 2 పాల్గొంటే ఏమవుతుంది అనేది సైంటిస్ట్ చెప్తున్నాడు. ఇప్పుడు దీనికి ఒక ఎంఆర్ఎన్ఏ వస్తుంది, దీనికి ఒక ఎంఆర్ఎన్ఏ కూడా వస్తుంది. సో వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది, ఇక్కడ 2 డిఫరెంట్ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ నుంచి 2 డిఫరెంట్ అమినో యాసిడ్స్ ఏర్పడతాయి, అంతే కదా. ఇప్పుడు చూడు, మనకు కావాల్సింది ఒకటే ప్రోటీన్, యుఏసి అన్న రావాలా. చూడండి మళ్ళీ ఇక్కడ చూడు, యుజిసి అంటే మనకు కావాల్సింది ఒక ప్రోటీన్ అయితే మనకేమొస్తాయి, ఇక్కడ 2 ఎంఆర్ఎన్ఏ సీక్వెన్సెస్లో నుంచి 2 డిఫరెంట్ అమినో యాసిడ్స్ అనేవి ఏర్పడతాయి. అంటే ఇక్కడ మనకు 2 డిఫరెంట్ ప్రోటీన్స్ అనేవి ఏర్పడతాయి. ఇది అవసరం లేదు మనకు. సో అనవసరంగా మనకి ఏమవుతాయంటే జెనెటిక్ కాంప్లికేషన్స్, జెనెటిక్ మిషనరీ కాంప్లికేషన్స్ అనేది బాడీలో ఎక్కువైపోతాయంట. సో మ్యూటేషన్ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డిఎన్ఏ నుంచి వచ్చిన టెంప్లేట్ స్టాండ్ మాత్రమే మనకు ఏమైతే ఒక్కటి మాత్రమే పాల్గొంటుంది, రెండోది పాల్గొనదు. ఓకే, దీన్ని ఏమంటారంటే యాంటీ సెన్స్ స్టాండ్ అంటారు, దీన్ని కోడింగ్ స్టాండ్ అంటారు. అరే ఇది కదా మనకు పాల్గొనేది, దీన్ని కోడింగ్ స్టాండ్ అనల్లా, మరి దీన్ని కోడింగ్ స్టాండ్ అని, దీన్ని యాంటీ సెన్స్ స్టాండ్ అని ఎందుకు అంటారు అని చెప్పేసి మనకు డౌట్ వచ్చింది కదా. ఇదంతా దేంట్లో అంటే యాషిక్ మ్యామ్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంది, 6th వీడియో అనుకుంటా. ఓకే,
యాషిక్ దాంట్లో కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అవసరం లేదు, అది ఒక తెలుసుకోవడానికి మాత్రం ఆ వీడియో. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అలా చేయట్లేదు అనే దానికి రీజన్, 2 డిఫరెంట్ mRNA సీక్వెన్సెస్ వచ్చినప్పుడు మనకు 2 డిఫరెంట్ అమినో యాసిడ్స్ వస్తాయి, ఇలా రాకూడదని చెప్పేసి మనకు ఫస్ట్ రీజన్ అంతే. ఓకే, సో కనుక దీనివల్ల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కాంప్లికేటెడ్ అవుతుందని చెప్పినాడు. ఫస్ట్ రీజన్ అయిపోయిందా, క్లారిటీ. సో సెకండ్ రీజన్ ఏమంటున్నారంటే డబుల్ స్టాండర్డ్ RNA కోసం మనం వెయిట్ చేయలేదు ఇంతకాలం కదా, మనకు కావాల్సింది ప్రోటీన్ కావాలా, దానికి ఒక mRNA అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, డబుల్ స్టాండర్డ్ RNA కోసం మనం ఇంతకాలం వెయిట్ చేయలేదు. సో సింగిల్ స్టాండర్డ్ RNA నుంచి ప్రోటీన్ వస్తే చాలు, సో ప్రోటీన్ మాత్రమే కావాలని చెప్పేసి మనకు అర్థమైంది. సో కాబట్టి చూడండి, ఒకవేళ మీరు కానీ 2 స్టాండ్స్ని టెంపరేట్ స్టాండ్గా మనకు ఏదది టెంపరేట్ స్టాండ్గా యాక్ట్ చేసినాయి అనుకోండి, అంటే కోడింగ్కి పని చేసినాయి అనుకోండి. చూడండి ఇక్కడ ఏమవుతుంది, mRNA వచ్చింది, ఇక్కడ mRNA వచ్చింది. సో mRNA కదా వచ్చినప్పుడు చూడండి ఇక్కడ కాంప్లిమెంటారిటీ ఏర్పడుతుంది రెండింటి మధ్యన. ఇక్కడ mRNA ఫామ్ అయినప్పుడు కాంప్లిమెంటారిటీ వచ్చినప్పుడు ఏమైతే ఈ రెండు అతుక్కుంటాయి. సో అతుక్కోవడానికి ముందు మనకి ఏం చేస్తాయంటే హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్ ఏర్పడతాయి, ఎందుకంటే 2 mRNAలు కాంప్లిమెంటరీగా ఉన్నాయి కాబట్టి. సో అందుకు ఇప్పుడు ఏమైతే అంటే ఫైనల్గా ఇవి డబుల్ స్టాండర్డ్ RNAగా ఏర్పడుతుంది. అరే మనకి ఎందుకు డబుల్ స్టాండర్డ్ RNA అవసరం లేదు, ఓన్లీ సింగిల్ స్టాండర్డ్ RNA మాత్రమే కావాలి కాబట్టి ఇది ఈ విధంగా మనకు అవసరం లేదని చెప్పి సైంటిస్ట్ సెకండ్ రీజన్ చెప్తున్నాడు. ఇక్కడ ఏమో 2 mRNAs నుంచి 2 డిఫరెంట్ అమినో యాసిడ్స్ వస్తాయి, ఇది మనకు అవసరం లేదు, ఒకటే అమినో యాసిడ్ రావాలా. ఇక్కడేమో mRNAs 2 వస్తే ఏమైతే అంటే 2 హైడ్రోజన్ బాండ్స్ వీటి మధ్యన ఏర్పడి, ఎందుకు ఏర్పడతాయి, కాంప్లిమెంటారిటీ వచ్చింది చూడండి, Gకి Cకి, మళ్ళీ Cకి Gకి, Aకి Uకి ఏర్పడి ఈ రెండు జాయిన్ అయిపోయి మనకు డబుల్ స్టాండర్డ్ RNA వస్తుంది. వద్దు, మనకు అవసరం లేదు డబుల్ స్టాండర్డ్ RNA మనకెందుకు, దానివల్ల మనకు మళ్ళీ ఏమైతే అంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కాంప్లికేట్ అవుతుంది అనమాట. కాబట్టి ఓన్లీ 1 స్టాండే మనకు పాల్గొంటుంది. సో అందుకే ట్రాన్స్క్రిప్షన్లో ఏది ఓన్లీ 1 స్టాండ్ మాత్రమే ట్రాన్స్క్రిప్షన్లో పాల్గొంటుంది. సో దీనినే టెంప్లేట్ స్టాండ్ అని అంటారు. ఈ టెంప్లేట్ స్టాండ్కి ఇంకో పేరు యాంటీసెన్స్ స్టాండ్. మనం చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, టెంప్లేట్ స్టాండ్ అంటే అర్థమవుతుంది, కానీ యాంటీసెన్స్ స్టాండ్ అని దీనికి ఎందుకు అన్నాడు, దీన్ని సెన్స్ స్టాండ్ అని ఎందుకు అన్నాడు, దీన్ని టెంప్లేట్ స్టాండ్ అని ఎందుకు అన్నాడు, దీన్ని మళ్ళీ కోడింగ్ స్టాండ్ అని ఎందుకు అన్నాడు అనేది చాలా కన్ఫ్యూజన్ కదా. దాని కూడా ఒక లాజిక్ ఉంది, నేను తర్వాత రికార్డ్ చేస్తాను. ఓకే రైట్. సో ఇక్కడ టెంప్లేట్ స్టాండ్ అంటారు కదా, చూడండి ఇంకా వేరుగా పాల్గొన్న దాన్ని, అంటే ఇది పాల్గొన్నది కదా దీంట్లో సీక్వెన్స్లో, సో పాల్గొన్న దాన్ని ఏమంటారంటే సెన్స్ స్టాండ్, కోడింగ్ స్టాండ్ అంటారు. సో ఎందుకు అంటారు అనేది మీకు నేను చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడే దీన్ని ఎందుకు సెన్స్ స్టాండ్, కోడింగ్ స్టాండ్ అంటారో ఇక్కడే ఉంది మనకు ఆన్సర్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది టెంప్లేట్ స్టాండ్గా యాక్ట్ చేసింది అనుకుందాం. యాక్ట్ చేసినప్పుడు చూడండి దీని సీక్వెన్స్ సేమ్ టు సేమ్ ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చిన సీక్వెన్స్ వద్దునంటే నేను ఇక్కడ కొంచెం, అంటే నేను ఈ 2 పాయింట్స్కి కరెక్ట్గా అర్థం అవడానికి మాత్రం డయాగ్రామ్ వేసినాను, ఇది మళ్ళీ చెప్తాను. ఓకే, సెన్స్ స్టాండ్, కోడింగ్ స్టాండ్ అనేది దీన్ని ఎందుకు అంటారంటే ఇక్కడ వచ్చిన స్టాండ్ అనేది సేమ్ టు సేమ్ దీనితో పోలి ఉంటుంది, ఓన్లీ ఇక్కడ థైమిన్ ఉంటుంది, ఇక్కడ యురాసిల్ ఉంటుంది, కాబట్టి అలా అంటారు. సో ఆల్రెడీ ఈ వీడియో కూడా యాషిక్ మామ్ చెప్పింది అనమాట, 6th వీడియోలో చెప్పింది. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్లో 10.51 టాపిక్ ఏంటంటే ప్రమోటర్ అనేది జస్ట్ ఇనిషియేషన్ మాత్రమే చేస్తుంది, రైట్. ప్రమోటర్ అనేది టోటల్ డిఎన్ఏను ట్రాన్స్క్రైబ్ చెయ్యదు, ఓకే, ఇనిషియేషన్ మాత్రం చేస్తుంది. సో ఈ ట్రాన్స్క్రైబ్ చేసేది అంటే ట్రాన్స్క్రిప్షన్ చేసేది ఏంటిదంటే, నేను స్ట్రక్చరల్ జీన్ అని తప్పు రాసింది, సో అది కాదు, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మాత్రమే చేస్తుంది అంది. సో ప్రమోటర్ అనేది డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్, ఎస్, ప్రమోటర్ అనేది ఏం చేస్తా అంటే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్, దీనికి ఇంకో పేరు ట్రాన్స్క్రిప్టేజ్ అన్నారు. ఈ ఎంజైమ్కు ఇది బైండింగ్ సైట్గా పనిచేస్తుంది, ఏది ప్రమోటర్ అనేది. సో ఇట్ ప్రొవైడ్స్ ది బైండింగ్ సైట్ ఫర్ ఎంజైమ్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అని చెప్పేసి చెప్తున్నామంట. ఇంకోటి ఏంటంటే ప్రమోటర్ అనేది మనకు ఎగ్జామ్లో అడగొచ్చు, ఆర్ఎన్ఏ సీక్వెన్సా లేకుంటే డిఎన్ఏ సీక్వెన్సా అంటే, బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రమోటర్ ఎప్పుడు కూడా డిఎన్ఏ సీక్వెన్స్ మీదనే పోయి కూర్చుంటుంది, కాబట్టి ప్రమోటర్ అనేది ఏంది, డిఎన్ఏ సీక్వెన్స్, ఆర్ఎన్ఏ సీక్వెన్స్ కాదు.
సో ప్రమోటర్ అనేది మరియు డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ ఎంజైమ్ అనే ఎంజైమ్ ఏ టెంప్లేట్ స్టాండ్ మీద కూర్చుంటుంది అని అంటాడు. ఇక్కడ మాకు డౌట్ వస్తుంది, టెంప్లేట్ స్టాండ్ రెండు ఉన్నాయా ఒకటి ఉన్నాయా, ఆల్రెడీ చెప్పేసిన ఒకటే అని చెప్పేసి మళ్ళీ ఏ టెంప్లేట్ స్టాండ్ మీద కూర్చుంటుంది లేకుంటే కూర్చొని పని చేస్తుందని క్వశ్చన్ అడిగినారు. ఎట్లా అని అంటే వీడు ఏమంటున్నాడంటే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి రెండు స్టాండ్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఏ స్టాండ్ మీద అంటే ఏ స్టాండ్ అయితే టెంప్లేట్ స్టాండ్ అని మనకు అది క్లారిటీ వచ్చింది, కానీ డైరెక్షన్ ఏంటంట ఏ టెంప్లేట్ స్టాండ్ అయితే 5' to 3' ఉందో 5' to 3' ఉందో చూడండి, ఇక్కడ చూడండి ఇది 3' to 5' ఉంది, ఇది తీసుకోదు. 5' to 3' వెళ్తున్న డిఎన్ఏ అనబడే టెంప్లేట్ స్టాండ్ మీద మాత్రమే ఈ ప్రమోటర్ అనేది వెళ్ళి కూర్చుంటుంది, గుర్తుపెట్టండి. అందుకే ఇక్కడ అంటున్నాడు. సో ప్రమోటర్ అనేది కానీ మరియు డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ కానీ ఏ టెంప్లేట్ స్టాండ్ మీద కూర్చొని పనిచేస్తుంది అంటే 3' to సారీ ఇది తప్పు చెప్పినాను, ఈ డయాగ్రామాటిక్ వదిలేండి, తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ తీసుకోండి, రైట్. సో 3' to 5' టెంప్లేట్ స్టాండ్ మీద మాత్రమే మనకు ఫస్ట్ ప్రమోటర్ కూర్చున్న తర్వాత కొంచెం ఇనిషియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి దాని లోపల కూర్చుంటుంది. సో ఇది ఇనిషియేట్ అయిపోయి దీని పని అయిపోతుంది. సో ఇంకా మిగతాదంతా ఈ స్ట్రక్చరల్ జీన్ మీద మొత్తం ఎవరు పని చేస్తారంటే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మొత్తం ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ని మొత్తాన్ని ఏం చేస్తుంది అంటే ముందు కదిలిస్తుంది, అప్ టు టర్మినేటర్ కోడ్ అని వరకు చేస్తారనమాట. చూడండి. సో ఫైనల్గా అందుకే 3' to 5' అనే టెంప్లేట్ స్టాండ్ మీద ఈ రెండు కూర్చొని తన పని చేయడానికి రెడీ అవుతుంది అనమాట. సో తర్వాత కూర్చునేది మాత్రం టెంప్లేట్ స్టాండ్ మీదనే ఏ డైరెక్షన్ 3' to 5' మీద. కానీ ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఉంది, ఏదంటే కూర్చునేది మాత్రం 3' to 5' డైరెక్షన్ టెంప్లేట్ స్టాండ్ మీదనే కూర్చుంటుంది, కానీ పని చేసేది మాత్రం చూడండి ఇక్కడ చూడండి, పని చేసేది మాత్రం ఈ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ గురించి నేను మాట్లాడేది. డిఎన్ఏ డిపెండెంట్ పాలిమరేజ్ కాదు, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉందో నేను మాట్లాడుతున్నాను. ఇది ఎట్లా పనిచేస్తా అంటే పనిచేసే డైరెక్షన్ 5' to 3' డైరెక్షన్లో క్యాటలైజ్ చేస్తుంది. అందుకే ఇక్కడ రాసినాను, కూర్చునేది మాత్రం 3 to 5', పనిచేస్తే మాత్రం 5' to 3'. ఆల్వేస్ ఇది ఈ రెండు ఎంజైములు ఏది డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ కానీ డిఎన్ఏ పాలిమరేజ్ కానీ రెండు కూడా దాని యొక్క పనితీరు 5' to 3'. కానీ కూర్చునేది మాత్రం ఈ డైరెక్షనే 3' to 5'. నేను చూపిస్తాను అది. చూడండి, ఇది రెప్లికేషన్ ఫోర్క్ కదా. రెప్లికేషన్ అంటే డిఎన్ఏ సూపర్ కాయిల్డ్ ఉండేది రెండు కట్ చేసి ఇవతల స్టాండ్ పోయింది కదా. ఇక్కడ మనకు ఫస్ట్ ఏమొస్తుందంటే ఆర్ఎన్ఏ ప్రైమర్ వచ్చిన తర్వాత దీని పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిఎన్ఏ డిపెండెంట్ ఇక్కడ చూడండి డిఎన్ఏ పాలిమరేజ్ వచ్చి ఇక్కడ పని చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా, సో డైరెక్షన్ చెప్తున్నా కదా. చూడండి, స్టాండ్ ఏమో కూర్చునేది మాత్రం ఈ స్టాండ్ మీద 3' to 5' స్టాండ్ మీద కూర్చుంటుంది, పని చేసేది మాత్రం 5' to 3'. ఏది డిఎన్ఏ పాలిమరేజ్, అది కూడా అంతే. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ కూడా అంతే. చూడండి, డిఎన్ఏ పాలిమరేజ్ కూడా సేమ్, కూర్చునేది మాత్రం 3' to 5', బట్ దాని యొక్క పని మాత్రం 5' to 3' చేస్తుంది. నేను చెప్పాను కదా ప్రమోటర్ అనేది డిఎన్ఏ సీక్వెన్స్ అంటే డిఎన్ఏ సీక్వెన్స్ పని చేస్తుంది. ఓకే, ప్రమోటర్ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ప్రమోటర్ ఈజ్ ఏ డిఎన్ఏ సీక్వెన్స్, నాట్ ఆర్ఎన్ఏ సీక్వెన్స్. చూడండి, ఈ డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతున్న సమయంలో మనకు ఇక్కడ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ పనిచేసే తీరు ఏంటంటే 5' to 3'. ఇక్కడ కూడా డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ట్రాన్స్క్రిప్షన్లో కూడా మనకు దాని పని 5' to 3'. బట్ ఈ రెండు కూర్చునేది మాత్రం 3' to 5' పొజిషన్లో కూర్చుంటాయి. చూడండి, ఇక్కడ కూర్చున్నాయి అట్లా. ఈ ఎంజైమ్ కానీ రెండు కూర్చుంటాయి అనమాట. అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి, మనకు డిఎన్ఏ రెప్లికేషన్లో ఫస్ట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి కొంత పని చేసిన తర్వాత మిగతా పని మొత్తం డిఎన్ఏ పాలిమరేజ్ చేసి పాడేస్తుంది. కానీ ట్రాన్స్క్రిప్షన్లో అవసరం లేదు, పాలిమరేజ్ రాదు, నాకు తెలిసినంత వరకు పాలిమరేజ్ రాదు. సో నేను తప్పు రాసినాను, ఇది మరి నేనేమన్నా తప్పు రాసలేదు. నాకు తెలిసి ట్రాన్స్క్రిప్షన్లో ఆర్ఎన్ఏ ప్రైమరు రాదనుకుంటా, ఓన్లీ డిఎన్ఏ డిపెండెంట్ మాత్రమే వస్తుంది, ప్రమోటర్ వస్తుంది అంతే. దీంట్లో ప్రమోటర్ వస్తుంది. ఓకే,
సరే ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఏం రాసిన అంటే నాకు తెలిసి ఈ సెంటెన్స్ దీనికి సంబంధించింది నేను అనుకుంటున్నా. రైట్. సో ఫస్ట్ ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది వచ్చి తన ట్రాన్స్క్రిప్షన్ను కొంచెం స్టార్ట్ చేసిపోతుంది, మొత్తాన్ని స్టార్ట్ చేయదు. సో స్టార్ట్ చేసిన తర్వాత ఈ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో మొత్తాన్ని చేస్తుంది. ఓకే, అది ఏ డైరెక్షన్ అంటే 5' to 3' డైరెక్షన్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటే ఏంది అర్థం, ఇండైరెక్ట్గా జీన్ అని అర్థం అనమాట. సో ఇక్కడ జీన్ అంటే ఏంటి అని ఏం చెప్తున్నా అంటే స్ట్రక్చరల్ జీన్ ఎందుకు అంటారని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ స్ట్రక్చరల్ జీన్ మీద మాత్రమే మనకు ఏం చేస్తుంది అంట, ఈ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది స్ట్రక్చరల్ జీన్ మీద వచ్చి అంటే ఇది మాత్రమే వచ్చి టోటల్ డిఎన్ఏ సీక్వెన్స్ను ఎంఆర్ఎన్ఏగా ట్రాన్స్క్రైబ్ చేస్తుంది, అంతేగాని స్ట్రక్చరల్ జీన్ కాదు. స్ట్రక్చరల్ జీన్ మీదనే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి మొత్తం చేస్తుంది. నేను తప్పుగా అప్పుడు అర్థం చేసుకున్నాను, స్ట్రక్చరల్ జీన్ కాదు. ఓకే, స్ట్రక్చరల్ జీన్ మీదనే ఇది పనిచేస్తుంది. ఇక డౌట్ ఏంటంటే ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది ట్రాన్స్క్రిప్షన్లో వస్తుందా లేదా అని డౌట్. దీంట్లో అయితే వస్తుంది, ఇది వచ్చిన తర్వాతనే ప్రైమర్ ఇక్కడ వచ్చిన తర్వాతనే మనకు డిఎన్ఏ డిపెండెంట్ పాలిమరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వస్తుంది లేదా నాకు డౌట్, మళ్ళీ నేను చెప్తాను. చూడండి, ఒక టెక్స్ట్ బుక్లో మనకు ఒక పాయింట్ ఉంది, రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అనేది దేనికి వర్తించదు అని అంటున్నాడు. దేనికి వర్తించదు అంటే సింపుల్గా ఆర్ఎన్ఏ యొక్క న్యూక్లియోటైడ్స్కి మరియు ప్రోటీన్ యొక్క అమినో యాసిడ్ సీక్వెన్సెస్కి ఈ రెండింటికి వర్తించదు. ఎందుకంటే డిఎన్ఏకు ఆర్ఎన్ఏకు రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ ఉంటుంది. ఎందుకు, ఏ ఈజ్ కాంప్లిమెంటరీ టు యూ, డిఎన్ఏలు కూడా ఏ ఈజ్ కాంప్లిమెంటరీ టు టీ, జీ ఈజ్ కాంప్లిమెంటరీ టు సి. కానీ దీంట్లో ఏ ఈజ్ కాంప్లిమెంటరీ టు యూ అండ్ జీ ఈజ్ కాంప్లిమెంటరీ టు సి అని చెప్పేసి తెలుసు. ఈ రెండింటికి ఉంది న్యూక్లియోటైడ్స్కి. సో న్యూక్లియోటైడ్స్కి మధ్యన రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ ఉన్నట్టుగా ఉంది, కానీ మనకు న్యూక్లియోటైడ్స్కి అమినో యాసిడ్ సీక్వెన్స్కి మాత్రం రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ లేదు. గుర్తుపెట్టుకోండి పాయింట్, ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. తర్వాత డిఎన్ఏ రెప్లికేషన్ అయితే మనకు ఎప్పుడు కూడా 3' to 5' జరుగుతుందా, జరిగినప్పుడు ఫస్ట్ ఆర్ఎన్ఏ ప్రైమరేజ్ వచ్చి తర్వాత డిఎన్ఏ డిపెండెంట్ పాలిమరేజ్ వచ్చి దాని తర్వాత మిగతా పని చేసేస్తుంది. ఇక్కడ ఇంకొక ఎంజైమ్ ఉంది, హెలికేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఈ రెండింటిని కట్ చేస్తుంది అంతే. టోపో ఐసోమరేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే డిఎన్ఏలో మనకు న్యూక్లియస్లో డిఎన్ఏ ఎలా ఉంటుందంటే సూపర్ కాయిలింగ్లో చేస్తుంది, ఇలా మొత్తం ముడుచుకుపోయి ఉంటుంది. దీని మొత్తాన్ని అన్వైండ్ చేసేది టోపో ఐసోమరేజ్ ఎంజైమ్ అంతే. మనకు ట్రాన్స్క్రిప్షన్లో పనిచేసే ఏకైక ఎంజైమ్ ఏంటంటే డిఎన్ఏ పాలిమరేజ్ కాదు, ఇది డిఎన్ఏ రెప్లికేషన్లో జరుగుతుంది. అక్కడ జరిగేది డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. అది అడిగిన ఆల్రెడీ మనకు 2020లో ఈ క్వశ్చన్ అడిగినాడు. ఓకే, నెక్స్ట్. సో ట్రాన్స్క్రిప్షన్లో ప్రైమర్ ఉండదు అని నాకు తెలిసినంత వరకు కరెక్ట్, కానీ ఉంటుందా లేదా అని మళ్ళీ నేను చెప్తాను. నెక్స్ట్ డిఎన్ఏ డిపెండెంట్ ఇదంతా నేను రికార్డ్ చేసినాను. నెక్స్ట్ రైట్, 10.5 టాపిక్లో పేజ్ నెంబర్ 190లో కూడా ఓన్లీ వన్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ తర్వాత వచ్చేసి ఏది ఓన్లీ వన్ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ అనేది మనకు ఎందుకు చెప్పినాను అది కూడా చెప్పేసినాను. రైట్. సో ప్రమోటర్ అనేది డిఎన్ఏ సీక్వెన్స్ ఆర్ఎన్ఏ సీక్వెన్స్ కాదని కూడా చెప్పినాను. తర్వాత స్ప్లిట్ జీన్స్ అంటే ఏంది, హెచ్ఎన్ఆర్ఎన్ఏని స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అని కూడా అంటారు. స్ప్లిట్ జీన్ టెక్స్ట్ బుక్లో ఉంది స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అనేది. ఓకే, రైట్. చూడండి ఇక్కడ దీంట్లో ఇది రైబోజోమ్స్ కాదు, రైట్, ఇది రైబోజైమీస్. ఇక్కడ బ్యాట్స్మెన్ ఏం చేస్తారంటే డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని ప్రజల ముందు ప్రవేశపెడేటప్పుడు అతను ఇంకొక విధానాన్ని కూడా వెంటనే ప్రవేశపెట్టినాడు. అదేంటంటే సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్. అంటే ఏంది, డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏని చెప్తాడు, తర్వాత సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్ గురించి కూడా ప్రస్తావిస్తాడు. 2 దానిని ప్రస్తావిస్తాడు అతను నోబెల్ ప్రైజ్ తీసుకున్నప్పుడు. ఇక్కడ స్కీమ్ అంటే అదే ఆయన చెప్పేది. స్కీమ్ అంటే రెప్లికేషన్ ఎలా జరుగుతుంది అంటే సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్ అనే స్కీమ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అట్లా చూడండి, ఈ టాపిక్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో యాషిక్ మేడం చెప్పిన దాంట్లో ఉంది కాబట్టి నేను రికార్డ్ చేయలేదు. ఇక్కడ N15 అనేది రేడియో యాక్టివ్ ఐసోటోప్ కాదు, మరి ఏంటి, హెవీ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్. హెవీ ఐసోటాప్ ఆఫ్ నైట్రోజన్ అంటే వేరు, రేడియో యాక్టివ్ ఐసోటోప్ అంటే వేరు. సో కాబట్టి N15 అనేది హెవీ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్.
కానీ రేడియో యాక్టివ్ ఐసోటోప్ కాదు. మరి ఇక్కడ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఉపయోగించలేదు కదా, మరి ఎవరు ఉపయోగించినారంటే పక్క పేజీలో సైంటిస్ట్ ఎవరైనా అంటే టైలర్, ఇతను ఉపయోగించారు. చూడండి ఇక్కడ రేడియో యాక్టివ్ ఐసోటోపు దీన్ని థైమిడిన్ని ఉపయోగించారు. థైమిడిన్ని ఇతను ఉపయోగించాడు, రైట్. దేంట్లో అంటే విసియా ఫ్యాబా అనే దానిలో. చూడండి డిఎన్ఏ రెప్లికేషన్ ఫార్క్లో మనకి ఈ ఎంజైమ్ మాత్రమే పనిచేస్తుంది, రైట్. నెక్స్ట్ ఒకారి ఫ్రాగ్మెంట్స్ అంటే తెలుసు కదా మనకు, ఇవి ఒకారి ఫ్రాగ్మెంట్స్ ఇవి, రైట్. సో ఈ చాప్టర్ మొత్తం అయిపోయినప్పటికీ 40 పేజీలు. ఈ యాంకర్ అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఏదంటే నేను అనుకుంటున్నాను ఆర్ఎన్ఏ ప్రైమరీ యాంకర్గా పనిచేస్తుందేమో అనుకుంటున్నా, రైట్. చూడండి డిఎన్ఏ రెప్లికేషన్లో మనకు ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది కన్ఫామ్గా ఇనిషియేటివ్గా పనిచేస్తుందని చెప్పినాడు. అదే ట్రాన్స్క్రిప్షన్ చూసారా, మనకు ట్రాన్స్క్రిప్షన్ ఎక్కడ, ట్రాన్స్క్రిప్షన్లో ఇక్కడ ఎక్కడ కూడా మనకు డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ కంటే ముందు ఆర్ఎన్ఏ ప్రైమర్ వస్తుందని ఎక్కడ చెప్పలే. సో కాబట్టి 100% ఉండకపోవచ్చు ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్లో ప్రైమర్ లేకపోవచ్చు. ఓన్లీ డిఎన్ఏ రెప్లికేషన్ ముందనే ప్రైమర్ రావచ్చు. మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పిట్ చూడండి. సెల్ డివిజన్ హైలీ కోఆర్డినేటెడ్ అనమాట. ఒకవేళ చూడండి ఇక్కడ అంటున్నాడు సెల్ డివిజన్ అయిపోయిన తర్వాత డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఆఫ్టర్ డిఎన్ఏ రెప్లికేషన్ అయిన తర్వాత సెల్ డివిజన్ కాకపోతే మనకు రకరకాల రోగాలు వస్తాయి అనమాట. పాలిప్లాయిడ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వస్తుందని చెప్తున్నాడు. అంటే డిఎన్ఏ రెప్లికేషన్ జరిగిన తర్వాత సెల్ సైకిల్ డివిజన్ జరగాల. రెప్లికేషన్ జరిగింది, సెల్ డివిజన్ కావాలా లేదా, అట్లా కాకపోతే ఏమవుతాయంటే రోగాలు వస్తాయి, రైట్. చూడండి ఇక్కడ ఓన్లీ 1 సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటే చెప్పినాను, ఓన్లీ 1 ఆఫ్ ద స్టాండ్ అంటే చేయాలి చెప్పేసినాను. నెక్స్ట్ ఈ ఎంజైమ్ను ఈ పేరుతో కూడా పిలుస్తారు, ఇది కూడా చెప్పేసినాను. ఇది కూర్చునేది మాత్రం 3 to 5 ప్రైమ్లో కూర్చుంటుంది, పనిచేస్తే మాత్రం 5 prime to 3 primeలో పనిచేస్తుంది. సో చూడండి ఇది కూడా కోడింగ్ స్టాండర్డ్ని బట్టి మనకు అన్నీ చెప్తారని చెప్పిన. అన్ని డెఫినేషన్లు కూడా సైంటిస్టులు దేన్ని బట్టి వివరిస్తారంటే ఈ కోడింగ్ స్టాండర్డ్ని బట్టి. చూడండి దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే. యాషిక్ మ్యామ్ వీడియో 5th దాంట్లో 6th దాంట్లో ఉంది. దాంట్లో 9 వీడియోస్ ఉన్నాయి, దాంట్లో చూడండి ఈ మొత్తం ఉంటుంది, రైట్. ఇది చెప్పేసినాను డిఎన్ఏ ప్రమోటర్ అనేది డిఎన్ఏ సీక్వెన్స్, ఇది కూడా చెప్పేసినాను. నెక్స్ట్ సో ఇదంతా టాపిక్ అంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మేడం దాంట్లో ఉంది. ఏదంట్లో యాషిక్ మ్యామ్ ఏదంటే ఎన్సీఆర్టీ వాలా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ భలే చెప్పినట్టు స్టోరీ తెలుసా మీకు. ఇక్కడ ప్రమోటర్ రీజన్ అనేది ఇక్కడ కాకుండా ఇక్కడికి వస్తే రివర్స్ అయిపోతుంది. అప్పుడు కింది స్టాండ్ అనేది టెంప్లెట్ స్టాండ్గా యాక్ట్ చేస్తుంది, పోయింది కోడింగ్ స్టాండ్గా యాక్ట్ చేస్తుంది అని చెప్పినాడు. ఈ కథ అంతా కూడా మేడం అలా చెప్పింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అంత అవసరం లేదు, ఓన్లీ ఎగ్జామ్ వర్క్స్ అవుతే చాలు. చూడండి ఇక్కడ స్ప్లిట్ జీన్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంది, హెచ్ఎన్ఆర్ఎన్ఏ. ఇక్కడ చూడు ఒక క్వశ్చన్ ఉంది మనకు, చూసినారా. ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్ను 2 ఎఫెక్ట్ చేస్తాయి, అంటే రెండింటి వల్ల ఇది ఎఫెక్ట్ అవుతాయంట. అది ప్రమోటరు రెగ్యులేటరీ సీక్వెన్స్ ఆఫ్ ది స్ట్రక్చరల్ జీన్, వెరీ ఇంపార్టెంట్. చూడండి ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ కపుల్డ్ ఇన్ బ్యాక్టీరియా అంటే ఒకటేసారి జరుగుతాయి. ట్రాన్స్క్రిప్షన్ జరిగి కొంచెం ముందుకు వస్తేనే మామూలు ఆర్ఎన్ఏనే వెంటనే ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఎక్కడ ప్రోకారియోటిక్స్లో ఇదల్లా. యూకారియోటిక్స్ అట్లా కాదు, సపరేట్ రావాలి, అంత వచ్చిన తర్వాత ఎంఆర్ఎన్ వచ్చిన తర్వాతనే సర్టిఫైన్ జరుగుతుంది. ఎంత చెప్పేసినాను నేను. చూడండి రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ దీని మధ్య ఉండదు. సో బిట్వీన్ న్యూక్లియోటైడ్స్ అండ్ బిట్వీన్ ద అమినో యాసిడ్ సీక్వెన్సెస్ రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ ఉండదు. న్యూక్లియోటైడ్స్ అమినో యాసిడ్, ఇక్కడ న్యూక్లియోటైడ్స్ అంటే ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్స్ వస్తాయి. మీకు ఈ క్వశ్చన్ కూడా చెప్పినా కదా, కోజెంటిక్ కూడా ఈజ్ నాట్ నియర్లీ యూనివర్సల్ అన్నా నాట్ యూనివర్సల్ అన్నాడు కదా, రైట్. సో ఎందుకంటే యూజ్ అనేది ఫినల్ అనేది అన్నిటికి ఉంటుంది, కొన్ని దాంట్లో ఉండదు అని చెప్తున్నాడు, ఇది రీజన్ వస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి మనకు. యాక్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అంటే ఇన్వర్టెడ్, మామూలుగా సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ టీఆర్ఎన్ఏ ఎట్లా ఉంటుంది అంటే ఇది అనమాట. అంటే 3D సెకండరీ స్ట్రక్చర్ అంటే 3D క్లోవర్ లీఫ్. యాక్చువల్ స్ట్రక్చర్ అంటే మనకు మైక్రోస్కోప్లో చూస్తే ఇన్వర్టెడ్ ఎల్లో చూపిస్తుంది. చూడండి టీఆర్ఎన్ఏను అడాప్టర్, మన చార్జర్ అడాప్టర్ మాలిక్యూల్ అంటారు, సొల్యూట్ ఆర్ఎన్ఏ కూడా అంటారు దీన్ని. ఇది చెప్పాను నేను, ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అమైనో అసిటైలేషన్ అనేది పదము ఎక్కడ ఉపయోగిస్తుంటారంటే టెక్స్ట్ బుక్లో చూడండి ఇక్కడ వచ్చింది చూడు, అసిటైలేషన్ దీనికి ఉపయోగపడచ్చు. ఆ రెండింటికి లింక్ ఉందని నేను ఊహించుకున్నా. అసిటైలేషన్ ఇది చూడండి. ల్యాక్ ఆపరాన్ అనేది మనకు నెగిటివ్ రెగ్యులేషన్ అని ఎక్కువ 90%
నొక్కి చెప్పినాడు. అంటే దాన్ని అంటారు కదా, నొక్కి ఒక్కానించాడని. కానీ దీనికి పాజిటివ్ రెగ్యులేషన్ కూడా ఉంది, మనకు అవసరం లేదు, పెద్ద క్లాస్లో చదువుదామని చెప్తున్నాడు. చూడండి, మనకు ఇంగ్లీష్ అర్థం కానప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం. వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ చూడండి, పదము ప్రేయర్ టు ద వర్క్ ఆఫ్ ది ఆస్వాల్డ్ ఎవెరీ, కోలిన్ మ్యాక్లెయిడ్ అండ్ మ్యాకర్టీ. ఈ ముగ్గురు సైంటిస్టుల యొక్క వర్క్ కంటే ముందు, అంటే ఈ ముగ్గురు సైంటిస్టులు చేసిన వర్క్ ఉంది, దానికంటే ముందు అంటే పాతకాలం సైంటిస్టులు ఏం నమ్మేవాళ్ళంట అంటే జెనెటిక్ మెటీరియల్ అనేది ఎప్పుడు కూడా ప్రోటీన్ అని నమ్మేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేసినారు, ఈ ముగ్గురు సైంటిస్టులు అంటే, ఈ గ్రిఫిత్ కనిపెట్టిన ఎక్స్పెరిమెంటుల్లో ఆయన ఏం చేసినాడు, హీట్ కిల్డ్ ఎస్ట్రైన్ అనేది ఆర్స్ట్రైన్లోకి వెళ్ళి మళ్ళీ విరులెంట్ ఎస్ట్రైన్గా మారుతుంది అని చెప్పేసి అన్నాడు. కానీ దాన్ని ఏమంటారు, ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ ఏందనేదో కానీ చెప్పలేకపోయినాడు ఎవరు, గ్రిఫిత్. అప్పుడు ఈ ముగ్గురు రంగంలోకి దూకి ఈ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్లో జరుగుతున్న ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ని, దాని యొక్క కెమికల్ నేచర్ ఏదో కనుక్కోవాలని ట్రై చేసినారు. అందుకే ఇక్కడ అన్నారు, ఈ ముగ్గురు వెళ్ళి డిటర్మైనింగ్ ద బయోకెమికల్ నేచర్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఇన్ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్. అదనమాట. వీళ్ళే ఏం చేశారంటే ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని చేసినారు, గుర్తుపెట్టుకుని. దాంతోపాటు వీళ్ళు ఎంజైమ్స్ కూడా కనిపెట్టినారు. ఇది 2 కనిపెట్టినారు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదంతా ఇదంతా ఎవరు అంటే యాషిక్ మ్యామ్ దాంట్లో ఉంది, ఎన్సీఆర్టీ వాలాలో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. విరులెంట్ బ్యాక్టీరియా ఫేజ్ యొక్క, అంటే బ్యాక్టీరియా అంటే వైరస్ ఫేజ్ యొక్క విరులెంట్ కోడ్స్ అంటే ఇట్లా ఉంటాయి కదా, దీనిపైన లోపలికి వెళ్ళిన జెనెటిక్ మెటీరియల్ కాకుండా పైన దాని తలకాయలు ఉంటాయి, ఇవన్నీ బ్లెండింగ్లో తీసి పడేస్తారు. లోపలికి వెళ్ళిన వైరస్ పార్టికల్స్ అన్ని సపరేషన్ చేసేది సెంట్రిఫికేషన్. బ్లెండింగ్, సెంట్రిఫికేషన్, ఈ బిట్లు అడగొచ్చు. చూడండి ఇక్కడ చూడండి, బ్లెండింగ్, సెంట్రిఫికేషన్. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం తెలుసా, ఎంతసార్లు చదివినా అర్థం కాదు కదా. ఈడేమంటున్నట్టు ఏం లేదు, అరే న్యూక్లిక్ యాసిడ్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కదా, జెనెటిక్ అంటే న్యూక్లిక్ యాసిడ్ డిఎన్జీలో కానీ ఆర్ఎన్ఏలో కానీ జెనెటిక్ మెటీరియల్ కోడింగ్ రూపంలో ఉంటుంది. సో దాంట్లో మార్పు వచ్చిందంటే అమినో యాసిడ్లో కూడా అమినో యాసిడ్ యొక్క సీక్వెన్స్లో కూడా మార్పులు వస్తాయని చెప్తున్నాడు. అదే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నారా అని చెప్తున్నాడు. అంతే ఏం లేదు. అంటే ఇది డిఎన్ఏ స్టాండ్ మీద ఉండే కొడాన్స్లో మార్పులు వచ్చినాయంటే ఖచ్చితంగా అమినో యాసిడ్ ప్రోటీన్లోని అమినో యాసిడ్ సీక్వెన్స్లో కూడా చేంజ్ వస్తాయని చెప్తున్నాడు. అంతేం లేదు. అందుకే ఇక్కడ ఏమంటే డైరెక్ట్ది అంటే ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో కుడ్ డైరెక్ట్ ది సీక్వెన్స్ ఆఫ్ అమినో యాసిడ్ డ్యూరింగ్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ అట్లా. సో జెనెటిక్ కోడ్ అనేది ఏం చేస్తుందంట, డైరెక్ట్గా అమినో యాసిడ్ యొక్క సీక్వెన్సెస్ని ప్రోటీన్ సింథసిస్ అప్పుడు డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో జెనెటిక్ కోడ్ ఎక్కడ ఉంది, డిఎన్ఏలో ఉంది. డిఎన్ఏలో ఉన్న జెనెటిక్ కోడ్ మారినప్పుడు ప్రోటీన్లో ఉన్న అమినో యాసిడ్ యొక్క సీక్వెన్స్ కూడా మారుతుంది. అది కూడా డిఎన్ఏలో ఉన్న జెనెటిక్ కోడ్ డైరెక్ట్గా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్తున్నాడు. అంతేం లేదు, అంతే ఈ కాన్సెప్ట్. చూడండి ఇక్కడ కూడా నేను తప్పు చెప్పినాను. ఇది నేను అప్పుడు 80S రైబోజోమ్ అని చెప్పింటి కాదు. ఓకే, స్మాల్ యూనిట్ లార్జ్ సబ్ యూనిట్లో దీని లోపల మనకు 80 డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇది 80S రైబోజోమ్ కాదు, నేను తప్పు చెప్పినాను. సో ఇక్కడ దీని అర్థమైంది, డిఎన్ఏ చెప్తాది, చెప్పిన పని చేసేది ఎవరు, ఆర్ఎన్ఏ. అంటే కదా ఇప్పుడు పైన పిఎం చెప్తాడు, తర్వాత కలెక్టర్స్ పని చేస్తారు, అట్లా అనమాట దీని అర్థం. చూడండి ఇక్కడ చూడండి, ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ అన్నాడు. ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ అంటే ఏంది, ట్రాన్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడినది ఏంది, హెచ్ఎన్ఆర్ఎన్ఏ కదా, దాన్నే ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ అంటారంట. హెచ్ఎన్ఆర్ఎన్ఏను ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బో. ఇక్కడ ఒక పాయింట్ తెలుసా, మేడం చెప్పింది, ఎవరంటే అర్చన మ్యామ్. ఓకే, సో ఇది ఈ స్టెప్ని అంటే ఈ స్టెప్లో రెగ్యులేషన్ జరుగుతుంది, ఈ స్టెప్లో కూడా రెగ్యులేషన్ జరుగుతుంది. కానీ ఇక చూడండి, ఒకసారి న్యూక్లియస్లో ఎంఆర్ఎన్ఏ అనేది తయారైన తర్వాత న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంకి పోతుంది కదా, అన్ని ఎంఆర్ఎన్ఏ అనేటివి సైటోప్లాజంకి చేరుకోలేవు. కొన్నిసార్లు వెళ్ళే దారిలోనే ఎంఆర్ఎన్ఏ న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంకి వెళ్ళే దారిలోనే కొన్ని ఎంఆర్ఎన్ఏలు కొన్నిసార్లు డీజనరేట్ అవుతాయని చెప్తున్నమాట అది. సో నెక్స్ట్ ట్రాన్స్లేషన్ లెవెల్ ఎక్కడ జరుగుతుంది, సైటోప్లాజం. దీని నుంచి ఏమైనా జరుగుతుందంటే ప్రోటీన్స్ ఏర్పడతాయి, తెలుసు. చూడండి ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. మనకు ఈక్వలై బ్యాక్టీరియా అనేది లాక్టోజ్లో పెరుగుతుంది కదా, సో లాక్టోజ్ ఏంది, డైసాకరేట్. సో ఇది కాంప్లెక్స్ అనమాట. ఈ డైసాకరేట్ అనే లాక్టోజ్ను అది పగలగొట్టుకొని గ్లూకోజ్ గెలాక్టోజ్గా మార్చాలంటే
ఏది ఉపయోగపడుతుంది అంటే ఇది బీటా గెలక్టోజు అనేది ఉపయోగపడుతుంది. ఓకే, లాక్టోజ్ డైసాకరైడ్ కాబట్టి ఈకోలై బ్యాక్టీరియా డైరెక్ట్గా తినలేదు, దాన్ని రెండుగా ముక్కలు చేయాలి. దీన్ని ఏమంటారు అంటే కెటబాలిక్ పాత్వే అంటారు. చూడండి ఇక్కడ ఇచ్చినాడు గెలక్టోజు గ్లూకోజ్. అప్పుడు ఈ గ్లూకోజ్ను ఈకోలై బ్యాక్టీరియా తీసుకొని బతుకుతారు అన్నమాట, సోర్స్ ఆఫ్ ఎనర్జీ తన కోసం గ్లూకోజ్ గెలక్టోజ్ని. ఇట్లా ఇదంతా కథ ఏంది, బ్యాక్టీరియా చుట్టూ లాక్టోజ్ లేకపోతే ఏం జరుగుతుంది, లాక్టోజ్ ఉంటే ఏమవుతుంది అని మనం అంతా ఆపరాన్ కాన్సెప్ట్లో మనకు ఇంతమంది నేను రికార్డ్ చేసిన ఉన్నాయి. ఓకే, అది పాయింట్ చెప్తున్నా. ఇక్కడ ఒక డౌట్ ఉంది, రెగ్యులేటరీ ప్రోటీన్ అన్న రిప్రెసరీ ప్రోటీన్ అన్న రెండు ఒకటే, రైట్, కరెక్టే. సో రెగ్యులేటరీ ప్రోటీన్ అన్న రిప్రెసరీ ప్రోటీన్ అన్న రెండు ఒకటే, కన్ఫామ్ 100% కరెక్టే. చూడండి ఇక్కడ లాక్టోజ్ నుంచి బీటా గెలక్టోజ్ అనే ఎంజైమ్ తయారవుతుంది అంటే ఎస్ తయారవుతుంది, అది కరెక్టే. లాక్టోజ్ నుంచి బీటా గెలక్టోజ్ అనే ఎంజైమ్ తయారవుతుంది. ఈకోలై బ్యాక్టీరియా మనకు గ్లూకోజ్ని తింటుందా లేకుంటే దాన్ని ఏమంటారు లాక్టోజ్ని తింటుందా అంటే, చూడండి లాక్టోజు లోపలికి తీసుకుంటుంది. సో లాక్టోజ్ లోపలికి తీసుకోవడం వల్ల ఈ బైండ్ అయిపోయి, చూడండి ఇక్కడ ఇది బైండ్ అయిపోయి బ్యాండ్ అయిపోయి ఇక్కడ ఇది బ్లాక్ అవ్వదు. అప్పుడు ఇక్కడ ఆర్ఎన్ఏ పాలిమరేజ్, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంటుంది కదా, ఆర్ఎన్ఏ పాలిమరేజ్, ఇది వెళ్ళి పనిచేసి ఇక్కడ ప్రైమేజ్ ఎంజైమ్ని రిలీజ్ చేసి ఇది మళ్ళీ ఎక్కువ లాక్టోజ్ను తీసుకుంటూ చేస్తుంది ఈకోలైకి, అది తెలుసు మనకు. కానీ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈకోలై అనేది బ్యాక్టీరియా అనేది గ్లూకోజ్ని మాత్రమే తింటుంది. మరి లాక్టోజ్ అంటే ఏంది, లాక్టోజ్ని కాదు తినదు, లాక్టోజ్ లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ లాక్టోజ్ అనేది పోయిన తర్వాత ఇక్కడ ప్రైమేజ్ ఎంజైమ్ రిలీజ్ అయ్యి ప్రైమేజ్ ఎంజైమ్ ఎక్కువ లాక్టోజ్ను లోపలికి తీసుకుంటూ చేస్తుంది. కానీ ఈ లాక్టోజ్ను ఈ ఎంజైము రెండు విధాలుగా పలగొడుతుంది, లాక్టోజ్ గ్లూకోజ్ టు గెలక్టోజ్. ఈ గ్లూకోజ్ మాత్రమే ఈ ఈకోలై బ్యాక్టీరియా తింటుంది, లాక్టోజ్ని కాదు. లాక్టోజ్ని తినలేదు ఎందుకంటే డైసాకరైడ్. సో లాక్టోజ్ అనేది ఇక్కడ ఇచ్చాడు కదా, డైసాకరైడ్ తినలేదు, అది డైరెక్ట్ బ్యాక్టీరియా గ్లూకోజ్ రూపంలోనే తీసుకోవాలి. అందుకే గ్లూకోజ్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పినాడు ఇక్కడ. ఈకోలై బ్యాక్టీరియాకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే గ్లూకోజ్ అంటే గెలక్టోజ్. లాక్టోజ్ని తీసుకోండి డైరెక్ట్గా, గుర్తుపెట్టుకోండి, లాక్టోజ్ని తీసుకోదు, ఊకే అబ్జర్వ్ చేసుకొని ఈ ప్రాసెస్ జరిగిన తర్వాతనే జరుగుతున్నమాట. ఇది మీకు చెప్పాను కదా, మీకు లాకోప్రాన్ అనేది పాజిటివ్ కంట్రోల్లో ఉంటుందంట, కానీ అది హైయర్ క్లాస్లో తెలుసుకుందాం, బట్ నెగిటివ్ రెగ్యులేషన్లోనే ఎక్కువ ఉంటుందని చెప్తున్నాడు.